డబ్బుల పంపిణీపై టీడీపీ జనసేనల మధ్య వివాదం రచ్చరచ్చైంది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎన్నికల ముందు రోజు ఓటర్లకు డబ్బులు పంపిణీ పూర్తి స్థాయిలో చేయకపోవడంపై రెండు పార్టీల నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. డబ్బు తరలిస్తున్న కార్ అడ్డుకోవడంతో పంపిణీ ఆలస్యమైందని చెబుతున్న టీడీపీ నేతలు వాదిస్తున్నారు. 100కి 10 మంది చొప్పున డబ్బులు పంపిణీ చేస్తే ఎలా సరిపోతుందంటూ టీడీపీ నేతలు జనసేన నేతలను నిలదీశారు. ఇరు పార్టీల నేతల గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఏంటంటే పరిస్థితి అంటే ఇక్కడ కానీ ఎక్కడ అవ్వలేదు. కారు ఏదో పట్టుకున్నారు అంటున్నారు. కారు డబ్బుతో వాళ్ళని ఎవరిని నమ్ముతలేదు. ఎవరు పట్టుకున్నారంటే పోలవరం 261 బూతు 222 బూతు 265 వరకు ఎంత ఇచ్చారు? 3 లక్షలు 4 లక్షలు ఇచ్చారు. ఏంటంటే 4 బూతులుగా 3 బూతులు 3500 ఓటింగ్. 3500 ఓటింగ్కి ఎంత పంచమని ఎంత ఇచ్చారు? ఎవరో నువ్వు మమ్మల్ని పంపో, నిన్ను ఎవరు పంపారు? లక్ష రూపాయలు పట్టుకెళ్తే కోటికి 700 చెప్పిన 110 మందికి 110 మంది ఇచ్చారు కదా. ఇప్పుడు టీడీపీ జనసేనల మధ్య వివాదం రచ్చరచ్చైంది. డబ్బుల పంపిణీకి సంబంధించి జరిగింది. ఇది ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో జరిగింది. దానికి సంబంధించిన వీడియో